హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిచెన్ ఆఫ్ ధన్య పీ ఛానల్కి స్వాగతం. ఈరోజు హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో రెసిపీలు మీ ముందుకు తీసుకొస్తాను. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ సులభంగా రుచిగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా ఒక 3 కేజీలు రైస్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక 3 కేజీలు చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని అందులో 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, ఒక హాఫ్ కప్పు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. పుదీనా 1 గుప్పెడు, టేస్టింగ్ సాల్ట్ 2 టీ స్పూన్లు, అవసరం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి. సాల్ట్ మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొత్తిమీర గుప్పెడు, చికెన్ మసాలా 2 టీ స్పూన్లు, గరం మసాలా 2 టీ స్పూన్లు, మెంతి ఆకు కసూరా మేతి కొద్దిగా వేసుకోండి. మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి 1 టీ స్పూను వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక ½ లీటర్ పెరుగు వేసుకోండి. వేసుకొని ఇలా కలుపుకోండి బాగా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, విత్తనాలు లేకుండా వేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన నూనె వేసుకోండి. అందులో బాగా రుచిగా ఉంటుంది. ఒక ½ కప్పు వేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ మసాలా ఒక ½ కప్పు కానీ వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. ఈ బిర్యానీ మసాలా మెయిన్ అండి. అది ఎలా తయారు చేయాలో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, లింకు చూడండి. సో ఈ బిర్యానీ మసాలా మెయిన్. అది వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు ఒక పాత్రలోకి నీళ్ళు తీసుకొని అందులో కొత్తిమీర, 3 అనాస పువ్వు, 1 స్పూను లవంగాలు, 1 గుప్పెడు పుదీనా, 1 టీ స్పూను షాజీరా, కొద్దిగా రాతి పువ్వు, ఒక 2 జాపత్రి పువ్వులు, ఒక 2 ఇంచుల చెక్క, దాల్చిన చెక్క, ఒక 3 బిర్యానీ ఆకులు, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన నూనె 1 కప్పు,
ఇప్పుడు కల్లు ఉప్పు, సముద్రపు నీరు ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పుగా ఉండేలాగా ఉప్పు వేసుకోవాలి. చాలా ఉప్పుగా ఉండాలి. ఇప్పుడు ఆ నీళ్లు మరిగిన తర్వాత ఆ వేడి నీళ్ళని ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్లో వేసుకోండి. ఒక 1/2 లీటర్. తర్వాత దాన్ని కలుపుకోండి. ఇప్పుడు ఈ పాత్ర మీద తెల్లగా కనపడుతుంది కదా, నేను మైదా పిండిని వేసుకున్నాను. కావాలంటే మీరు గోధుమ పిండితోటి ఆవిరి బయటికి పోకుండా ఆ పాత్ర పైన చుట్టూ లేయర్లాగా వేసుకోండి. తర్వాత ఈ బాగా మరిగిన ఈ మసాలా వాటర్లో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. తర్వాత ఈ నీళ్ళు బాగా మరిగాయి కదా, ఇప్పుడు ఈ కొత్తిమీర, ఈ మసాలాలు వాటిలో ఉండే ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. సో అవి కావాలంటే తీసి బయట వేసేయండి. సో తర్వాత ఈ రైస్ 70% ఉడికేలాగా, అంటే మెతుకు వంచితే బెండ్ అవ్వాలి, బాగా వంచితే విరిగిపోవాలన్నమాట. ఆ విధంగా ఉండేటట్టు చూసుకొని ఆ తర్వాత దించేసుకొని ఆ రైస్ని ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్ మీద ఒక లేయర్ లాగా వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. తర్వాత నెయ్యి కూడా కొద్దిగా వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని చుట్టూ ఆవిరిపోకుండా ఆ పిండి పెట్టుకున్నాం కదా, సో ఒక్క దగ్గర ఆ ఉడికిన ఆవిరంతా బయటకు పోయేటట్లుగా, ఎందుకంటే లోపల నీళ్ళు నిలవ ఉండకూడదు కాబట్టి ఆవిరంతా బయటకు పోయే విధంగా చిన్న రంధ్రం అయితే పెట్టుకోవాలి. సో దాని ద్వారా ఆవిరి బయటకు పోతుంది, ఇంకా ఎటు నుంచి కూడా పోకూడదు అన్నమాట. సో ఆ విధంగా పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్న తర్వాత తీసేస్తే ఇలాగా మీకు రుచికరంగా సులభంగా తయారైంది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. చాలా రుచిగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.